ఎట్లా ఉండబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు? ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్‌గా ఇప్పుడు చేతులెత్తేసినట్టు ఇప్పుడు కనిపిస్తా చూడండి ఉంది. గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. హ్మ్. ఏమి 42% ఇస్తామని తీసుకున్నారు. వాళ్ళు 42% ఇస్తారా? 100% ఇస్తారా? 80% ఇస్తారా? 70% ఇస్తారా? ఇమ్మెటీరియల్ మాకు. మీరు చట్టబద్ధత కల్పించలేకపోయినారు బీసీ రిజర్వేషన్ పెంచి. కాబట్టి మీరు ఓడిపోయినట్టే. మీ మాటలు మీరు అంతా డొల్లే. రేవంత్ రెడ్డి గారి మాటలు డొల్లే. ఏమి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఈ రాహుల్ గాంధీ ముక్కు కూడా కట్ చేపించేశాడు. ఎందుకంటే మేము ఇది చేశామని డబ్బాలు కొట్టుకున్నారు కదా రాహుల్ గాంధీ కూడా. తెలంగాణ నుంచి ఇవి చేశాం, మేము అది చేశాం, ఇది చేశామని. ఇప్పుడు ఏమైపోయింది? తెలంగాణ నుంచి నువ్వు చేస్తే ఏమి రిజల్ట్ ఏమిటి? ఎండ్ రిజల్ట్ జీరో. పార్టీ పరంగా అన్నారు, పార్టీ పరంగా ఆడదీస్తుంది. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమి కాబట్టి ఊరికే ఈ కథలన్నీ చెప్పకుండా ఇప్పుడు ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటంటే బీజేపీ హ్యాస్ టు టేక్ అడ్వాంటేజ్. బీజేపీ నిజమైన నాయకులు బీసీ నాయకులు అయితే వాళ్ళు బండి సంజయ్ కానీ డాక్టర్ లక్ష్మణ్ కానీ నిజంగా బీసీ నాయకులు అయితే ఏమి వాళ్ళ బీసీ రక్తం వాళ్ళలో పారుతూ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ బిల్లు తయారు చేయించాలి. కులగణన చేసిన తర్వాత ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టేట్స్ టు ఇంక్రీజ్ ద రిజర్వేషన్స్ బియాండ్ 50% అనే ఒక బిల్లు పెట్టండి. 2 ఉభయ సభల్లో పాస్ చేయించండి. దాని తర్వాత రిజర్వేషన్స్ ఇదవుతుంది. మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఊరికి ఇక్కడ రేవంత్ రెడ్డిని విమర్శించి వాళ్ళని విమర్శిస్తే ఏమీ రాదు. జోగులు రాసుకుంటే బూడిదే రాలుతుంది. కాబట్టి బూడిద రాలియొద్దండి, ఏదైనా పని చేయండి.